కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకిచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని, పంట కొనుగోళ్లలోనూ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ చెప్పిందొకటి, అధికారంలోకి వచ్చాక చేసేదొకటి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అంటూ హరీష్ రావు విమర్శించారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తున్నా ఇంకా కొనుగోలు ఎందుకు మొదలు పెట్టలేదంటూ ప్రశ్నించారు. మిల్లుల దగ్గర కూడా బస్తాకు కిలో 2 కిలోల తరుగు తీస్తూ రైతులకు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎండల్లో రైతులు మాడిపోతున్న ప్రభుత్వానికి సోయి లేదా అని ప్రశ్నించారు. మాట ఇచ్చిన ప్రకారం సన్న వడ్లకు క్వింటాలకు 500 బోనస్ వెంటనే ధాన్యం డబ్బులతో పాటే ఇవ్వాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా? 20 రోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసింది. మిగతా 1.20 లక్షల క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనాలని డిమాండ్ చేశారు. శనగ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు శనిలా మారాయన్నారు. కేంద్రాల్లో కొర్రీలు పెట్టి పూర్తిగా కొనుగోలు నిలిపివేశారని తెలిపారు. శనగలకు మద్దతు ధర 5,875 ఉంటే ప్రభుత్వం కొనుక్కపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు 3-4 వేలకే రైతులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. కనీస మద్దతు ధర 3,371 ఉంటే ప్రైవేటు వ్యక్తులకు కేవలం 2,500కే రైతులు నష్టపోతూ అమ్ముకుంటున్నారని తెలిపారు. 6 కాలం శ్రమించిన మొక్కజొన్న రైతులపై వివక్ష అవసరమా? ఎకరాకు 26.50 క్వింటాల్లే కొంటామనే నిబంధనను సడలించాలని సూచించారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల మొక్కజొన్న పండితే మిగతా పంటను రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందంటూ హెచ్చరించారు.